హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను మరో రంగోలీ వేస్తున్నాను. నేను నిన్న కూడా ఒక రంగోలీ వేశాను. అది కూడా ఈ పరమశివుడిదే. అది కూడా శివుని రూపం. ఆ రూపాన్ని రంగోలీగా వేశాను. ఈరోజు కూడా ఆ శివుని రంగోలీయే వేస్తున్నాను. అది కూడా శివుని లింగాకారం రంగోలీగా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. ఆ పరమశివుడి ఆజ్ఞ లేకుండా మనమైతే ఏమీ చేయలేం కదా. నేను రంగోలీ వెయ్యాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను, కలగంటున్నాను. కానీ నా కళను నెరవేర్చుకోలేకపోయేదాన్ని. అలా చేయాలా, అలా చేయగలగనతానా, చేయలేనా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ చేయాలి కదా. మన అనుకున్నది నెరవేర్చుకోగలగాలడు అంటే మనం చేయగలగాలి. చేయగలిగే ప్రయత్నమైనా చేయాలి. మనం చేయగలమా లేదా అనే ప్రయత్నం చేసినప్పుడు కదా ఆ ప్రయత్నం సఫలమవుతుంది. నేను ఆ ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్. ఆ ప్రయత్నంగానే నేను ఈ వాటర్ రంగోలీని వేస్తున్నాను. నాకు వచ్చినంతలో కొద్దిగా అలా ప్రయత్నం చేస్తూ నేర్చుకుంటుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నేను ఇలా వాటర్ రంగోలీ వేయడం నాకు ఒక కళ. నేను నెరవేర్చుకోగలుగుతున్నాను, నేర్చుకోగలుగుతున్నాను, ప్రయత్నం చేయగలుగుతున్నాను. నిజంగా నిద్దట్లో ఉన్నా కానీ నేను ఈరోజు ఈ రంగోలీ ఇలా వేసానే, అలా వేసానే, ఆ మిస్టేక్ ఉంది, మళ్ళీ బాగా వేయాలి అనే ఆలోచనలు అయితే నాకు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకో అంత ఇష్టం నాకు ఈ దేవుడి బొమ్మల్ని రంగోలీగా వేస్తుంటే. నాకు అంత ఇష్టంగా ఉంటుంది. నిజంగా నా రంగోలీలు మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేసి మోటివేట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా బాగా వేయగలుగుతాను, ఇంకా ఎదరికి వెళ్ళగలుగుతాను, ఇంకా మంచి రంగోలీలు వేసే శ్రద్ధ నాకు వస్తుంది. మీ సపోర్ట్ వల్ల ఏదైనా చేయగలుగుతాను ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే.